నేనైతే కనుక హాస్టల్ దగ్గర నుంచి ఇప్పుడు అలపి టౌన్కి బయలుదేరుతున్నానండి. నా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను. నా హాస్టల్ పక్కన ఒక హోమ్ స్టే ఉంది, అక్కడైతే కనుక నేను లంచ్ కంప్లీట్ చేశాను. మంచి హోమ్ ఫుడ్ అయితే దొరికిందండి. ఒక 70 రూపీస్ మాత్రం వాళ్ళు ఛార్జ్ చేశారు. చాలా బాగుంది ఫుడ్ కూడా టేస్టీగా. నేనైతే కనుక ఇప్పుడు అలపి టౌన్ జట్టికి వెళ్ళేసి అక్కడ నుంచి నేను ఒక బ్యాక్ వాటర్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకుంటున్నానండి. బట్ ఏ రూట్ అనేది నాకు ఇంకా తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ రూట్లో అవైలబిలిటీ ఉంటే కనుక ఆ రూట్లో నేను ఒక బ్యాక్ వాటర్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. టైం అయితే కనుక ఇప్పుడు 2:30 అయిందండి. నాకు 3 o'clock అయితే ఇక్కడ బోట్ అవైలబిలిటీ ఉందన్నారు. ఇదేనండి జెట్టి. ఇది వచ్చేసి నా హాస్టల్ పక్కనే ఉంది. జెట్టి పేరు వచ్చేసి భార్గవన్ జెట్టి అనమాట. ఇక్కడైతే కనుక ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదండి. బోట్ ఏ టైంలో వస్తుంది లేదంటే టైం టేబుల్ కానీ అలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. లోకల్స్ని కనుక్కుంటే కనుక ఇప్పుడు 3 o'clock అయితే కనుక బోట్ ఉందని చెప్పారు. ఎవ్రీ 1 hourకి అయితే బోట్ సర్వీస్ ఉంది. బట్ అది కరెక్ట్గా 1 hourకి వస్తుందా లేట్ అవుతుందా అనేది మాత్రం తెలియదు. మీరు చూడొచ్చండి, బ్యాక్ సైడ్ వచ్చేసి నా హాస్టల్ అనమాట లాంగ్లో ఉంది. అక్కడి నుంచి నేను వాక్ చేసుకుని ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడైతే కనుక చాలా హౌస్ బోట్స్ అయితే కనుక కంటిన్యూగా వెళ్తున్నాయండి. మీరు చూడొచ్చు, నా బ్యాక్ సైడ్ అయితే కనుక మీకు హౌస్ బోట్స్ అయితే కనిపిస్తున్నాయి. చాలా డిఫరెంట్ హౌస్ బోట్స్ అయితే ఉన్నాయండి. చాలా రకాలుగా ఉన్నాయి అన్నమాట. ఇవైతే కనుక మార్నింగ్ 5:30 నుంచి నైట్ 9:30 వరకు కంటిన్యూగా మూవ్ అవుతున్నాయండి ఈ లైన్లో. నైట్ అయితే కనుక ఓవర్ స్టే కూడా ఉందండి. కొన్ని సెలెక్ట్ చేసుకున్న ప్లేసెస్లో వాళ్ళు నైట్ ఓవర్ స్టే చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతారన్నమాట ప్యాకేజ్ని బట్టి. బట్ ఇదైతే చాలా బాగుంది. మీరు చూడొచ్చండి, నా బ్యాక్ సైడ్ అయితే కనుక నేను ఎక్కాల్సిన గవర్నమెంట్ బోట్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను ఆ బోట్ ఎక్కేసి నేను ఇక్కడ నుంచి అలపి టౌన్ జెట్టీకి అయితే వెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను బ్యాక్వర్డ్ ట్రిప్ అయితే చేయబోతున్నాను. ఇదేనండి గవర్నమెంట్ బోట్ అనమాట. ఇప్పుడు నేను ఈ బోట్ ఎక్కేసి అలపి టౌన్ జెట్టీకి వెళ్తున్నాను. టైం అయితే కనుక 3:15 అయిందండి. నా హాస్టల్ దగ్గర నుంచి అలపి టౌన్ జెట్టీకి అయితే కనుక 5 రూపీస్ అయితే కనుక ఛార్జ్ చేస్తున్నాను. టికెట్ కాస్ట్ వచ్చేసి 5 రూపీస్ ఈ బోట్కి. నేను అలపి టౌన్ జెట్టీకి రీచ్ అయిపోయానండి. టైం అయితే కనుక 3:30 అయింది. నేను 3:15కి అక్కడ ఎక్కాను. ఒక 15 minutes అయితే కనుక ఇక్కడ రీచ్ అయిపోయాను. నేనైతే కనుక ఇప్పుడు ఒకసారి స్టేషన్ మాస్టర్ని కలిసి ఇక్కడ నుంచి బ్యాక్ వాటర్స్కి ఏదైనా బోట్ ఏది అవైలబిలిటీ ఉందో కనుక్కుంటానండి, ఏ రూట్లో ఉందనేది. కనుక్కునైతే కనుక నేను ఆ ట్రిప్ అయితే ఇప్పుడు చేస్తాను. మీరు చూడొచ్చండి, ఎదురుగా ఉంది వచ్చేసి డబుల్ డెక్కర్ టూరిస్ట్ బోట్ అనమాట. కింద లోయర్ డెక్ అండ్ పైన ఒక అప్పర్ డెక్ ఉంది. ఇది వచ్చేసి అలపి టౌన్ నుంచి కైనకరి అని చెప్పేసి ఒక విలేజ్ అండి. బ్యాక్ వాటర్స్ పాత్లో వెళ్తుంది అనమాట. ఆ లైన్ ఫెరీ అనమాట ఇది. నేనైతే కనుక ఇప్పుడు ఈ బోట్లో బ్యాక్ వాటర్ ట్రిప్ అయితే చేయబోతున్నాను. జనరల్గా అందరూ కూడా అప్పర్ డెక్కి ప్రిఫర్ చేస్తున్నారండి, టూరిస్టులు అందరూ కూడా. సో నేను కూడా అప్పర్ డెక్కి వెళ్ళి కూర్చుంటాను, కొద్ది వ్యూ అది చూడటానికి బాగుంటుంది అనేసి. ఈ బోట్ వచ్చేటప్పటికి మీకు అలపి టౌన్ నుంచి కైనకరి అని చెప్పేసి ఒక విలేజ్ అండి. అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ మళ్ళీ అలపి టౌన్కి అయితే వచ్చేస్తుంది. అప్రాక్సిమేట్లీ ఇక్కడ నుంచి 1.5 hour జర్నీ అండి వన్ వేకి. మళ్ళీ రిటర్న్ వచ్చేసి 1.5 hour జర్నీ. టోటల్గా ఈ ట్రిప్ అయితే కనుక 3 hours పడుతుందండి. నేను మళ్ళీ 3 hours తర్వాత ఇక్కడికి వచ్చేస్తాను. నా జర్నీ అయితే కనుక 4:30కి స్టార్ట్ అయిందండి అలపి టౌన్ నుంచి. మోస్ట్లీ నేను 6 o'clock అంతా కైనకరి రీచ్ అవుతాను. మళ్ళీ అక్కడ ఒక 15 minutes అయితే కనుక హాల్ట్ ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి ఈ బోట్ తిరిగి 7:30 or 7:45 అంతా అలపి టౌన్కి అయితే వచ్చేస్తుంది. మీరు లెఫ్ట్ సైడ్ చూడొచ్చండి, ఒక స్మాల్ బోట్ నుంచి మీడియం బోట్ అలాగే కొంచెం ఇంకా పెద్ద సైజ్ బోట్స్ అయితే కనుక ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయండి. ఇవన్నీ కూడా ప్రైవేట్ బోట్స్ అనమాట. మీరు ఏదైనా కనుక ఒక స్మాల్ ట్రిప్ కానీ ఒక 1 hour నుంచి 3 hours లేదంటే ఒక 3 hours నుంచి 6 hours అలాగే మీరు ఏమైనా ఈ బ్యాక్ వాటర్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు ఇక్కడికి వచ్చి ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చాలా ట్రావెల్ ఏజెన్సీ అయితే మీకు అవైలబిలిటీ ఉన్నారు. మీరు ఇక్కడికి వచ్చేసి మీకు కొంచెం బార్గింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. వాళ్ళైతే కనుక మినిమం అవర్కి వచ్చేప్పటికి 300 నుంచి 500 రూపీస్ ఆ రేంజ్లో అయితే చెప్తారు. మీరు ఒకసారి బార్గింగ్ చేసుకుంటే కనుక మీకు మంచి రేట్లు అయితే కనుక ఒక మంచి ప్యాకేజ్ అయితే మీకు అవైలబిలిటీ అవుతుంది. ఈ ఏరియా వచ్చేప్పటికి మీకు ఇది వచ్చేసి అలపి బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే ఉందండి రోడ్డు. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే కనుక మనకి ఇదే రోడ్లో మీకు హౌస్ బోటింగ్ బుకింగ్ పాయింట్ అయితే వస్తుందండి. అక్కడ నుంచి హౌస్ బోట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అలపిలో అయితే కనుక చాలా ప్లేసెస్లో హౌస్ బోటింగ్ బుకింగ్ పాయింట్స్ స్టార్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి అలపి టౌన్లో ఉన్న పాయింట్ అనమాట. మీరు చూడొచ్చు ఆపోజిట్లో. ఇక్కడైతే కనుక చాలా హౌస్ బోట్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ హౌస్ బోట్స్ అయితే కనుక అవైలబిలిటీ ఉన్నాయి. మీకు నచ్చిన హౌస్ బోట్ సెలెక్ట్ చేసుకుని ఒక 2-3
మీరు ఏజెన్సీస్ ఉంటారంటే అక్కడ మీరు ఒక 2-3 కనుక్కొని మీరు ఒక మంచి బార్గింగ్ చేసుకుంటే కనుక ఒక మంచి బడ్జెట్లో మీకు హౌస్ బోటింగ్ ప్యాకేజ్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. ఒకవేళ సోలోగా బడ్జెట్లో చేయాలనుకుంటే కనుక మీరు గవర్నమెంట్ బోట్స్ చూస్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎక్కినట్టే ఇదైతే కనుక మీకు చాలా బెటర్ అండి. ఎందుకంటే మీకు అప్ అండ్ డౌన్ టికెట్ వచ్చి నాకు ఓన్లీ 80 రూపీస్ మాత్రమే వాళ్ళు ఛార్జ్ చేశారండి. టోటల్గా హౌస్ బోట్స్ ఏ లైన్లో అయితే వెళ్తాయో అదే లైన్లో ఈ గవర్నమెంట్ బోట్ వెళ్ళబోతుంది అనమాట. టోటల్గా 3 అవర్స్ రౌండ్ ట్రిప్కి వచ్చేప్పటికి వాళ్ళు 80 రూపీస్ ఛార్జ్ చేశారు. అదే 1 వే అయితే కనుక ఓన్లీ 40 రూపీస్ అండి. ఇదే ట్రిప్ మన హౌస్ బోట్లో చేయాలనుకుంటే కనుక మినిమం ఒక 2000 రూపీస్ నుంచి 3000 రూపీస్ దాకా అయితే కనుక వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఒకవేళ ఫ్యామిలీతో వస్తే కనుక హౌస్ బోట్ ఎంజాయ్ చేయాలి కాబట్టి అప్పుడు తప్పదు. ఒకవేళ సోలో ట్రావెల్స్ అయితే కనుక గవర్నమెంట్ బోట్ చూస్ చేసుకుంటే కనుక చాలా బెటర్ అండి. బడ్జెట్లో అయితే కనుక చాలా బెటర్గా మీరు ఈ బ్యాక్ వాటర్స్ ట్రిప్ అయితే చేయగలుగుతారు. ఒక్క ఆలపి టౌన్ నుంచి కైనకరి రూట్ మాత్రమే కాదండి, ఇంకా చాలా డిఫరెంట్ రూట్లు అయితే కనుక ఉన్నాయి. బట్ వే అయితే కనుక ఒకటేనండి. ఒక వేలో నుంచి వెళ్ళి ఆ రూట్స్ అయితే కనుక డివైడ్ అవ్వబోతున్నాయి. కైనకరి దగ్గర నుంచి ఇంకా మీకు కృష్ణాపురం అని చెప్పేసి ఒక వైపు వెళ్తుంది. అలాగే రమణక్యారి, కైలాసం, కళ్యాణపురం, ఇలాగా గ్రామీణ ఇలాంటి ఏరియాస్ అయితే కనుక బోట్ సర్వీస్ అవైలబిలిటీ అనమాట. పర్టికులర్ టైమింగ్స్లో మీరు ఆ సర్వీస్లు తీసుకుంటే ఆ లైన్స్ కూడా కవర్ చేయొచ్చు. మీకున్న టైంని బట్టి మీకు ఎలా ఫ్లెక్సిబుల్గా ఉంటే కనుక ఆ విధంగా అయితే కనుక మీరు బోట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను దగ్గర కైనకరి రూట్ సెలెక్ట్ చేస్తున్నానండి. కొంచెం లాంగ్ రూట్ ఇది. ప్లస్ ఏంటంటే అప్ అండ్ డౌన్ వచ్చేప్పటికి టికెట్ కాస్ట్ కూడా 80 రూపీస్ కాబట్టి నాకు రీజనబుల్ బడ్జెట్ అనిపించింది. మీరు చూడొచ్చండి, చాలా హౌస్ బోట్స్ అయితే కనుక పార్కింగ్లో ఉన్నాయన్నమాట. ట్రావెలర్స్ కోసం వెయిటింగ్ అనమాట. నేచర్ అయితే కనుక చాలా బాగుందండి. బ్యాక్ వాటర్స్లోంచి వెళ్తుంటే కనుక ఈ నేచర్ నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే కనుక చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నానండి. ఒక బడ్జెట్లో నేనైతే కనుక ఈ బ్యాక్ వాటర్స్ ట్రావెల్ చేస్తున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఈ గవర్నమెంట్ బోట్లో నేను ట్రావెల్ చేయడం కూడా చాలా బాగుంది నాకు. ఇప్పుడు ఈ ఆపోజిట్లో హౌస్ బోట్ వచ్చేప్పటికి 1 డేకి వచ్చేప్పటికి వాళ్ళు 15,000 నుంచి 20,000 రూపీస్ దాకా వాళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారండి. ఓవర్ నైట్ స్టే కూడా ఉందన్నమాట. మార్నింగ్ 5:30 నుంచి 9:30 వరకు అయితే కనుక ఈ బ్యాక్ వాటర్స్లో వాళ్ళు అలా మూవ్ అవుతూ ఉంటారు. ఒక పాత్లో అనమాట, ఒక రౌండ్ పాత్లో. నైట్ వచ్చేటప్పటికి వాళ్ళకి కొన్ని పాయింట్స్ ఉంటాయండి, ఒక సేఫ్ జోన్ పాయింట్స్ అనమాట. ఆ పాయింట్స్లో అయితే కనుక వాళ్ళు అక్కడ నైట్ ఓవర్ స్టే చేస్తారు. మీకు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతారనమాట. మీకు అందులోనే కుకింగ్ ఫ్యాకల్టీస్ కూడా ఉన్నాయండి. మీరు కుకింగ్ చేసుకుంటే డైరెక్ట్గా మీరే కుక్ చేసుకోవచ్చు. లేదంటే కనుక వాళ్ళే కుక్ చేసి మనకి ఫుడ్ అనేది కూడా సర్వ్ చేస్తారు. అవన్నీ కూడా చాలా బాగున్నాయి. మీకు ఫ్రెష్ సీ ఫుడ్ అయితే అవైలబిలిటీ ఉంటుందండి. చాలా బాగుంటుందండి ఆ జర్నీ కూడా. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ కూడా ఉందండి. కొన్ని ఏరియాస్ వచ్చేప్పటికి కొద్దిగా హౌస్ బోట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒకదాని పక్కన ఒకటి అలాగా వెళ్తూ ఉన్నాయి. చాలా బాగుందండి చూడటానికి కూడా, నాకు చాలా నచ్చిందనమాట. ఇంత మన రోడ్లో ఎలా ట్రాఫిక్ ఉంటుందో అలాగే ఈ బ్యాక్ వాటర్స్లో కూడా ట్రాఫిక్ అయితే ఉందండి. బట్ అన్ని టైంలో కాదు, అన్ని బోట్స్ ఒకేసారి మూవ్ అయినప్పుడు ఆ విధంగా అయితే కనుక ఒక మంచి వ్యూ అయితే వస్తుందండి. హౌస్ బోటింగ్ అన్నీ ఒకే లైన్లో వెళ్ళడం ఒక మంచి వ్యూ అయితే కనుక నాకు నచ్చింది. అలెప్పి నుంచి షార్ట్ డిస్టెన్స్ మాత్రమే కదండి, కొంచెం లాంగ్ డిస్టెన్స్ కూడా ఈ బోట్ సర్వీస్ అవైలబిలిటీ ఉన్నాయి. అందులో కోటాయం ఒకటి, కొల్లం ఒకటి లాంగ్ డిస్టెన్స్ అనమాట. కోటాయం వచ్చేప్పటికి మీకు 1 వే జర్నీ వచ్చేసప్పటికి 3 అవర్స్ కంటిన్యూ జర్నీ ఉంది. కొల్లం వచ్చేప్పటికి మీకు 8 అవర్స్ కంటిన్యూ జర్నీ ఉంది. కొల్లం వచ్చేప్పటికి మీకు డబల్ డెక్ బోట్ అవైలబిలిటీ ఉంది. కోటాయంకి మాత్రం ఓన్లీ సింగిల్ డెక్ బోట్ మాత్రం అవైలబిలిటీ ఉంది. టికెట్ కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉందండి. నేనైతే కనుక కనుక్కుంటాను. ఆ ట్రిప్ కూడా నేను ప్లాన్ చేస్తానండి. కోటాయం ట్రిప్ అయితే కనుక నేను ప్లాన్ చేసుకుంటాను. కొల్లం అయితే కనుక 8 అవర్స్ లాంగ్ జర్నీ కాబట్టి అది పాసిబిలిటీ అవ్వదు. కోటాయం అయితే కనుక నేను ప్లాన్ చేసుకుని ఆ జర్నీ కూడా నేను కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. మా బోట్ అయితే కనుక ఈ లైన్ అయితే చేంజ్ అవుతుందండి. మెయిన్ లైన్లో నుంచేసి కైనకరి వైపు వెళ్ళే లైన్లోకి అయితే కనుక ఇప్పుడు చేంజ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చండి, పార్కింగ్లో అయితే కొన్ని హౌస్ బోట్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళు అలాగే కొన్ని సెలెక్టెడ్ ఏరియాలో అయితే కనుక వాళ్ళు పార్కింగ్ చేస్తే అక్కడున్న లోకల్ ప్లేస్ అనమాట. అంటే ఇప్పుడు ఆ ఏరియాలో ఉన్న కొంచెం ఈ నేచర్ వ్యూ ఎంజాయ్ చేయడానికి ట్రావెలర్స్ అయితే అక్కడ దిగుతారండి. దిగి వాళ్ళు ఒక 1/2 అవర్ 1 అవర్ అక్కడ టైం స్పెండ్ చేస్తారు. అలాగే అక్కడ హోమ్ స్టే రెస్టారెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. అక్కడ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అయినా ఉంటే కనుక అవి కూడా వాళ్ళు టేస్ట్ అవి చేసిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఆ బోట్ అనేది బయలుదేరిపోతుంది, హౌస్ బోట్ అనేది. మళ్ళీ అలాగే వాళ్ళు ఇంకొక 2 అవర్స్ జర్నీ చేసిన తర్వాత ఇంకొక ప్లేస్లో అలాగ చిన్న చిన్న హాల్ట్స్ ఇస్తూ వాళ్ళు ఒక 1 డే ట్రిప్ని లేదంటే 6 అవర్స్ ట్రిప్ని అయితే కంప్లీట్ చేస్తారండి ఈ లైన్ పాత్లో అయితే కనుక. మీకు ఇలాంటి మీడియం సైజ్ బోట్స్ కూడా మీకు గవర్నమెంట్లో అవైలబిలిటీ ఉన్నాయండి. ఒక 400 రూపీస్ కనుక వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారండి 2 అవర్స్కి.
టైంని బట్టి అన్నమాట. మనం ఎక్కువ టైం తీసుకుంటే రేట్ తగ్గుతుంది, తక్కువ టైం తీసుకుంటే కనుక ఫిక్స్డ్ రేట్ ఉంటుంది. మీకు అలపి జెట్టి పాయింట్ దగ్గరే మీకు ఈ గవర్నమెంట్ సంబంధించిన ట్రావెల్ డెస్క్ ఉందండి. అక్కడైతే కనుక మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకి సంబంధించిన బోర్డ్స్ అయితే కనుక అవైలబిలిటీ ఉన్నాయి. ఈ బ్యాక్ వాటర్ జర్నీ నాకు చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ ఉన్న లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి చూడటానికి. వాటర్ పక్కనే ఒక ల్యాండ్, ఒక స్మాల్ ల్యాండ్, అక్కడ హౌసెస్, వాళ్ళ లీవింగ్, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మనకైతే కనుక కొద్దిగా కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే మనకి ఇలాంటి రూట్స్లో ఇలాంటి ట్రాన్స్పోర్టేషన్ అలవాట్లేదు కాబట్టి టౌన్ నుంచి ఇక్కడికి రావాలంటే ఈ బోట్ టైం ప్రకారం చూసుకుని బోట్ ఎక్కి ఇక్కడ దిగాలి. మళ్ళీ ఎప్పుడైనా ఎమర్జెన్సీకి వెళ్ళాలంటే కనుక పాసిబిలిటీ ఉంటుంది. బట్ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ నుంచి అలవాటు కాబట్టి వాళ్ళకి అలాంటి ఏమీ లేదండి. చాలా ఈజీగా వాళ్ళు బోట్ ఎక్కుతున్నారు, వాళ్ళ అవసరంగానే వాళ్ళు స్టాప్ రాగానే దిగిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి రోడ్ మార్గం కూడా ఉందండి. కాకపోతే ఏంటంటే అది చాలా కనెక్టివ్ అనమాట. చాలా లాంగ్ జర్నీ అవుతుంది అనమాట వాళ్ళకి రోడ్డు. ఈ వాటర్ జర్నీ అయితే కనుక, బోట్ జర్నీ అయితే కనుక వాళ్ళకి చాలా త్వరగా అయిపోతుంది అనమాట. ఒక హాఫ్ అన్ అవర్లోనే వాళ్ళు టౌన్కి రీచ్ అవ్వగలుగుతారు. అదే రోడ్డు మార్గం అయితే కనుక వాళ్ళకి మినిమం 2 hours అలాగా టైం అయితే పడుతుందని చెప్తున్నారు. ఇది వచ్చేసి ఒక లాంగ్ బ్రిడ్జ్ అండి, టూరిస్ట్ అట్రాక్షన్ బ్రిడ్జ్ అనమాట. ఇక్కడైతే కనుక అందరూ చాలామంది టూరిస్టులు ప్రైవేట్ బోట్లో వచ్చే అందరూ కూడా ఇక్కడ దిగి ఇక్కడ కొంచెం ఫోటోగ్రాఫ్స్ అయితే కనుక వాళ్ళు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒక లాంగ్ బ్రిడ్జ్, చాలా వాక్ చేసుకుంటూ సరదాగా ఈవినింగ్ పూట కానీ మార్నింగ్ పూట కానీ నేచర్ని ఎంజాయ్ చేస్తూ వచ్చి వెళ్ళి హౌస్ బోట్ని చూస్తూ ఇక్కడైతే కనుక టూరిస్టులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే కనుక ఇక్కడ దిగలేదండి, కొంతమంది అయితే దిగారు. మీరు ఇలాంటి ప్లేసెస్ అయినా మీకు నచ్చితే కనుక మీరు ఇక్కడ బోట్లోంచి దిగి మీరు ఆ ప్లేసెస్ ఎంజాయ్ చేసి మళ్ళీ నెక్స్ట్ బోట్ క్యాచ్ చేసి మళ్ళీ మీరు లాస్ట్ స్టాప్కి కానీ లేకపోతే అలపి టౌన్కి కానీ వెళ్ళిపోవచ్చు అనమాట. ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు ఎవ్రీ 1 hour లేదంటే 1.5 hourకి ఒక బోట్ అయితే కనుక ఖచ్చితంగా ఉందండి. నైట్ 9:30 వరకు అయితే కనుక బోట్ అవైలబిలిటీ ఉంది. సో ఎలాంటి భయం లేదండి. మీరు ఇప్పుడైతే కనుక టైం నాకు 5:15 అలా అయిందండి. ఇప్పుడు ఇక్కడ దిగితే కనుక నాకు మళ్ళీ ఇక్కడ 6:30కి కానీ 6:15కి కానీ నాకు ఇంకొక బోట్ దొరుకుతుంది. ఆ బోట్ క్యాచ్ చేసి నేను అలపి టౌన్కి వెళ్ళొచ్చు, లేదంటే కనుక కైనకిరికి రావచ్చు అనమాట. సో ఫ్రంట్కి లేదంటే బ్యాక్కి అయితే వెళ్ళే అవకాశం ఉంది. ఇదేనండి టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ అనమాట. ఒక చిన్న ఫెర్రీ లాగైతే వాళ్ళు జెట్టి పాయింట్ లాగైతే చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రైవేటు చిన్న చిన్న బోట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ స్పీడ్ బోట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. కొంచెం కాస్ట్ అయితే ఉంది. ప్రైవేట్ బోట్ బుక్ చేసుకున్నట్లయితే కనుక వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఒక 2 hours ఇక్కడ వాళ్ళకి ఫ్రీగా వదిలేస్తారండి. ఆ 2 hours వాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ ఆ 2 hours తర్వాత వాళ్ళు మళ్ళీ పికప్ చేసుకుని ఇలాగ ఉన్న వేరే పాయింట్స్ కూడా తీసుకెళ్ళి మళ్ళీ లాస్ట్గా వాళ్ళు దిగాల్సిన ప్లేస్ అయితే కనుక డ్రాప్ చేసేస్తారు.
ఒక 1 వీక్ మలేషియా అండ్ బ్యాంకాక్ ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, వీసా ఎలా తీసుకోవాలి అనేది నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను. మీరు కనుక ఆ వీడియోస్ చూసుండకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, అక్కడి నుంచి మీరు ఆ వీడియోస్ చూడొచ్చండి. ఒక 1 వీక్ మలేషియాలో ఏమేమి ప్లేసెస్ చూడొచ్చు, ఎంత ఖర్చు అవుతుంది, అలాగే బ్యాంకాక్లో కూడా ఏమేమి ప్లేసెస్ చూడొచ్చు, ఎంత ఖర్చు అవుతుంది, వీసా ఎంత ఈజీగా తీసుకోవచ్చు అనేది కూడా క్లియర్గా నా వీడియోలో చేశాను. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేది కూడా నేను క్లియర్గా ఇచ్చానండి. ఆ వీడియోస్ చూస్తే కనుక మీకు ఆ మలేషియా అండ్ బ్యాంకాక్ ట్రిప్ ప్లాన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ఇంతకుముందు నేను చేసిన కొన్ని ట్రిప్స్ కూడా నేను అప్డేట్ చేశానండి. వీసా ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఇండియాలో చేసిన ట్రిప్స్ కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాను. మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు అప్లోడ్ అవ్వగానే నోటిఫికేషన్లు వస్తాయి. నా ట్రావెల్ ట్రిప్స్ అనేవి నేను చాలా తక్కువ బడ్జెట్లో అయితే ప్లాన్ చేసుకుంటాను. మినిమం బడ్జెట్ మాత్రం నేను చూస్తానండి. నేను ఇప్పుడు ఈ అలపి ట్రిప్ అయితే కనుక 1 వీక్ అలపి ట్రిప్ నేను ఒక 4000 రూపీస్లో మాత్రం ప్లాన్ చేసుకున్నాను. విజయవాడ నుంచి బయలుదేరి మళ్ళీ తిరిగి విజయవాడ వచ్చే వరకు నా ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్స్ కానీ, కేరళ లోకల్ ట్రాన్స్పోర్టేషన్స్, ఈ యాక్టివిటీస్ అండ్ హోటల్ రూమ్ బుకింగ్స్ ఇవన్నీ కలిపి ఒక 4000 రూపీస్లో మాత్రం నేను ప్లాన్ చేసుకున్నాను. ఫుడ్ మాత్రం నేను ఇంక్లూడ్ చేయలేదండి, ఎందుకంటే ఫుడ్ అనేది మన డిపెండెన్సీ, మన తినేదాన్ని బట్టి ఉంటుంది కాబట్టి. ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్, హోటల్స్ అండ్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా నేను ఈ 4000 రూపీస్లోనే ప్లాన్ చేసుకున్నాను. కంప్లీట్గా ఈ 4000 రూపీస్లోనే అయ్యిందా, ఇంకేమైనా ఎక్సెస్ అయిందా అనేది నా లాస్ట్ వీడియో అయితే మీకు నేను తప్పకుండా చెప్తాను. ఈ బోట్ రిటర్న్ వెళ్ళేటప్పుడు అలపి టౌన్కి నా హాస్టల్ మీదుగానే వెళ్ళబోతుంది కాబట్టి నేనైతే కనుక నా హాస్టల్ దగ్గర దిగిపోతాను. అప్రాక్సిమేట్లీగా అప్పటికి 7:30 అయితే కనుక టైం అవుతుంది. అందుకనేసి నేను అక్కడ దిగిపోయి హాస్టల్కి వెళ్ళి నేనైతే కనుక రెస్ట్ తీసుకుంటాను. నా డే 1 అలపి ట్రిప్ అయితే కనుక కంప్లీట్ అయిపోతుంది కాసేపట్లో. నేను మార్నింగ్ అలపి నుంచి కృపాసం చర్చ్ విజిట్ చేసి నేను హాస్టల్కి వచ్చి మళ్ళీ హాస్టల్ నుంచి అలపి టౌన్కి వచ్చి అక్కడ నుంచి 3 hours బ్యాక్ వాటర్ ట్రిప్ అయితే కనుక కంప్లీట్ చేస్తున్నాను. టోటల్గా నాకు ఇవాళ అయిన ఖర్చు అయితే కనుక 120 రూపీస్ మాత్రమేనండి. ఫుడ్ అయితే కనుక నేను ఇంక్లూడ్ చేయలేదు. ఓన్లీ అలపిలో మార్నింగ్ నుంచి నేను మళ్ళీ నైట్ హాస్టల్కి వెళ్ళే వరకు నాకు అయిన ట్రాన్స్పోర్టేషన్ అండ్ యాక్టివిటీస్ ఖర్చు అయితే కనుక 120 రూపీస్ మాత్రమే. కృపాసం చర్చ్ విజిట్కి నాకు 30 రూపీస్ ఖర్చు అయింది. అక్కడి నుంచి నా హాస్టల్కి అప్ అండ్ డౌన్ వచ్చేసి ఒక 10 రూపీస్ అండి, 40 రూపీస్. ఈ 3 hours బ్యాక్ ట్రిప్కి అయితే కనుక నాకు 80 రూపీస్ ఖర్చు అయింది. అప్రాక్సిమేట్లీ 120 రూపీస్ లోపే నేనైతే కనుక అలపిలో ఒకరోజు నా ట్రిప్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను.
కైనకరి జెట్టి పాయింట్కి అయితే మేము రీచ్ అయిపోయామండి. ఆపోజిట్లో కనిపిస్తుంది కైనకరి జెట్టి పాయింట్ అనమాట. టైం అయితే కనుక 5:45 అయింది. ఒక 15 మినిట్స్ అయితే కనుక ఇక్కడ హాల్ట్ ఉంది. 6 o'clock మళ్ళీ ఇక్కడ నుంచి ఈ బోటు తిరిగి అలెప్పి టౌన్కి అయితే స్టార్ట్ అవుతుంది. 7:30కి అంతా అలెప్పి టౌన్కి అయితే వెళ్ళిపోతుందండి. నేనైతే కనుక అలెప్పి టౌన్ దాకా వెళ్ళటం లేదు, దాని బిఫోర్లోనే నాకు హాస్టల్ దగ్గర స్టాప్ ఉంది కాబట్టి నేను అక్కడ దిగిపోయి హాస్టల్కి అయితే వెళ్ళిపోతాను. నా 1 డే అలెప్పి ట్రిప్ అయితే కనుక కంప్లీట్ అయిపోతుందండి ఇంకాసేపటితో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ అవగా మీ నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రావెల్ విత్ సుజీ. స్టే ట్యూన్.